వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ పోయిన వారం మనం చూసి ఉన్నాము, వ్యూవర్స్ ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్ కొంచెం కరెక్షన్ కి గురైంది. అది చూసి మన ఇన్వెస్టర్స్ గా మనం చాలా యాంగ్జైటీకి గురవుతున్నాము. చాలా మంది వ్యూవర్స్ కూడా పెడతా ఉన్నారు కామెంట్స్, అంటే ఇదేదో మార్కెట్ కరెక్షన్ కి స్టార్ట్ అని. మనం ఇప్పటివరకు చూసిన బుల్ రన్, అంటే ఆ బుల్ రన్ కి ఫండమెంటల్స్ తో పని లేకుండా బుల్ రన్ కి ఇది ఒక కైండ్ ఆఫ్ ఎండ్ అని, ఆ తరువాత వచ్చే కాలం ఎలా ఉండబోతుందో అని భయపడుతూ కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసేసుకుని తీసుకుని వెళ్ళి ఫిక్స్డ్ ఇన్కమ్ లో పెట్టుకోవడానికి ఇది రైట్ టైం లా భావిస్తా ఉన్నారు. అంటే ఒక పక్క నిజానికి మనం ఈ ఫ్యూ డేస్ లో చూస్తుంటే మీరు సెబీ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్ లో అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్లోస్ ని రిస్ట్రిక్ట్ చేసే ఒక అడ్వైజరీ పేపర్ లాగా పెట్టి ఉండటం, దానివల్ల మేబీ మార్కెట్ కొంచెం అడ్వర్స్ గా రియాక్ట్ అవ్వడం అనేది చాలా మంది అనలిస్టులు చెప్తా ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ ఇట్ మే హ్యావ్ డన్ ఎ పార్ట్ టు ప్లే. బట్ ఇన్ జనరల్ ఒక పక్క చూస్తేనేమో మన ఎకానమీ, మన కంపెనీస్, వారి యొక్క ఫండమెంటల్ స్ట్రెంగ్త్, అంటే వారి యొక్క సేల్స్, లాభాలు, మార్జిన్లు అన్నీ పెరుగుతా వస్తుండగా, అంటే ఇలా వితౌట్ ఎనీ బ్యాకింగ్, వితౌట్ ఎనీ అండర్లయింగ్ ఇన్ఫర్మేషన్, ఇస్ ఇట్ రైట్ ఆర్ ఇస్ ఇట్ వైజ్ టు మూవ్ అవే అండ్ జస్ట్ ఫియర్? అంటే ఆ భయానికి ఎప్పుడన్నా చెప్తా ఉంటారు కదా, సమాధానం ఉండదు, అంతు కూడా ఉండదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి కంటిన్యూస్. సో ఆ యాంగ్జైటీని ఇది కరెక్ట్ అంటారా ప్రసాద్ గారు? అంటే ఆర్ ఇస్ ఇట్ టైమ్ రియలీ టు లుక్ ఎట్ సమ్ సైన్స్ అండ్ సీ ఏదైనా స్లో డౌన్ వస్తుందా? అంటే మనం ఎప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోవాలి. ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా లేని కంపెనీల్లో కనుక మీరు కొనుక్కుని ఉంటే, మీరు కొనుక్కోవడానికి కారణం కేవలం వేలం వెర్రి. అంటే అందరూ కొంటున్నారు కాబట్టి మీరు కూడా కొనుక్కుంటామనో, లేకపోతే టెక్నికల్స్ అనే పేరు పెట్టి ఆ ప్రైస్ నే ఫాలో అవుతూ మొత్తం ప్రపంచం మొత్తం కూడా వడగట్టడానికి ప్రైస్ ఒకటే చాలు అనుకునేటువంటి ఫీలింగ్ లో ఉంటే, అలా కొనుక్కుని ఉంటే మీరు భయపడాలి. కానీ మీరు కనుక ఒక కంపెనీ పనితీరు చూస్తూ ఆ కంపెనీ సేల్స్ ప్రతి క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరుగుతూ వస్తూ ఉన్నాయని, నువ్వు చెప్పినట్లుగా మార్జిన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయని తెలిస్తే, అప్పుడు భయపడాలంటే భయపడాలి కాదు, ఆనందపడాలి రేటు తగ్గితే. అంటే ఇంకా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కొనుక్కోవచ్చు అనుకోవాలి, కానీ భయపడకూడదు. ఎప్పుడు భయపడాలి అంటే మీరు నేను చెప్పినట్టుగా హర్డ్ మెంటాలిటీగా, అంటే మందలో ఒకళ్ళుగా కలిపి కొనుక్కుందాం అనుకున్న వాడు భయపడాలి. వాళ్ళు దురదృష్టవశాత్తు ఎక్కువ మాట్లాడేది అలా మందగా కొనుక్కునేవాళ్ళు, అంటే ఏమాత్రం ఆలోచన లేకుండా యాంగ్జైటీ అనేది ఇప్పుడు గురి అవ్వడానికి రెడీగా ఉంటూ, అంటే మతి స్థిమితం కొద్దో గొప్ప అంతగా లేని వాళ్ళు భయపడాలి. కానీ లాంగ్ టర్మ్ ఫోకస్ ఉన్న వాళ్ళు, ఫండమెంటల్స్ ఆధారంగా స్టాక్స్ కొనుక్కుంటాను ఉంచుకుంటాను అనుకునే వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు, ఉండదు. ఎందుకంటే మన బ్యాక్ లో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే 2017-18 లో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అన్ని కూడా ఒక రెగ్యులేటరీ డైరెక్షన్స్ మూలంగా జరగడంతో మ్యూచువల్ ఫండ్స్ విధిలేని పరిస్థితుల్లో ఆ ఫండ్ మేనేజర్లు వాళ్ళు ఉద్యోగాలు ఉంచుకోవడానికి వీలుగా ఉండటానికి ఏం చేశారు? లాభాలు బాగా వస్తున్నా, మార్జిన్లు బాగా ఉన్నా, ప్రాస్పెక్ట్స్ బాగానే ఉన్నా కూడా ఒక టాప్ 250 కంపెనీస్ కన్నా బయట ఉన్న కంపెనీస్ అన్ని కూడా అమ్మేసి దాదాపుగా 50,000 కోట్ల వరకు మార్కెట్లో నుంచి ఆ కంపెనీ నుంచి డబ్బులు తీసేశారు ఫండ్ మేనేజర్లు. తీసేసి ఏం చేశారు? ఇన్వెస్టర్లకు ఇవ్వలేదు. ఆ డబ్బులు తీసుకెళ్లిపోయి పెద్ద కంపెనీలు, అంటే టాప్ 100 టు టాప్ 250 కంపెనీస్ ఆఫ్ కంట్రీలో ఇన్వెస్ట్ చేశారు. అలా జరగటం మూలంగా చిన్న కంపెనీలో ఉన్న పెట్టుబడి అంతా పెద్ద కంపెనీలోకి వెళ్ళటంతో పెద్ద కంపెనీల్లో లాభం లేకపోయినా రేట్లు పెరిగాయి, చిన్న కంపెనీలో లాభం బాగానే ఉన్నా కూడా రేట్లు పడిపోయాయి. దానితో దాదాపుగా ఇండియాలో ఉన్న రిటైల్ ఇన్వెస్టర్స్ లో 80% నుంచి 90% వరకు ఇన్వెస్టర్లు చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలు విపరీతంగా పడిపోయాయి. అసలు అమ్ముదామంటే కొనేవాళ్ళు లేకుండా జరిగింది. దానికి కారణం ఏమిటి అని అన్వేషిస్తే, జరిగిన ఫండ్ మూవింగ్ అవే ఫ్రమ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ టు లార్జ్ క్యాప్. అదే తప్పుని ధైర్యంగా ఉండి భయపడకుండా, నేను కొనుక్కున్న కంపెనీ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి నేను భయపడను అని స్థిమితంగా కూర్చోగలిగినటువంటి ఇన్వెస్టర్లకి 2018 ఆఖరి నుంచి బ్రహ్మాండమైన పీరియడ్ వచ్చింది. ఎందుకు? ఆ సమయం లోపల ఈ జరిగినటువంటి డ్యామేజ్ ని గమనించినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, సరే కొద్దిగా వెసులుబాటు ఇవ్వడంతో అప్పటి వరకు చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీలోకి వెళ్ళిన డబ్బులు మళ్ళీ తిరిగి పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీలోకి రావటం, అదే సమయంలో ఫ్రెష్ మనీ కూడా చిన్న కంపెనీలోకి రావడంతో 2019 చివరికి వచ్చేటప్పటికి బ్రహ్మాండమైన ర్యాలీ వచ్చి పెరిగిపోయింది. అంటే అర్థమేంటి? మీరు కొన్న కంపెనీ మీద మీకు గురి ఉండి, మీ కొన్న కంపెనీ కనుక తన వ్యాపారంలో బాగుంటే మీరు కంగారు పడకూడదు, కంగారు పడవలసిన అవసరం ఉండదు. అలా కాకుండా ప్రైస్ తగ్గింది కాబట్టి కంగారు పడతాను అంటే కనుక మిమ్మల్ని ఎవరు బాగు చేయగలరు? ఎవ్వరూ బాగు చేయలేరు. ఎందుకంటే మన ఎవ్వరికీ కంట్రోల్ లేనిది ఆ కంపెనీ యొక్క పనితీరు. కంపెనీ యొక్క పనితీరు మీద కూడా కాదు, కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మీద. ఆ కంపెనీ ప్రమోటర్లకి దేని మీద అదేనో ఆధిపత్యం ఉంటుంది? వాళ్ళ కంపెనీ వ్యాపారం మీద. వాళ్ళు వాళ్ళ వ్యాపారం సరిగ్గా చేస్తూ ఉన్నట్లయితే, షేర్ మార్కెట్ వైపు చూడకపోతే, కంపెనీలో లాభాలు పెరుగుతుంటే
ఒక 6 నెలలు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తగ్గచ్చేమో కానీ తర్వాత రికవరీ కాక తప్పదు. అలాగే ఇప్పుడున్న పరిస్థితి కూడా ఈ వచ్చిన డైరెక్షన్ ఏంటంటే బాగా పెరిగిపోయాయి అంటున్నారు. కరెక్టే, పెరిగిపోయాయి. ఎవరు భయపడాలి? పెరిగిపోయినా అమ్ముకోవడం చేత కాని వాళ్ళు భయపడాలి. అదృష్టవశాత్తు మన ప్రోగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళు కానివ్వండి, మన ఇన్వెస్టర్లు కానివ్వండి, మనందరం ఏం చెప్తా ఉంటాం? ప్రతి కంపెనీకి ఉన్న రిజల్ట్స్ ని బేరీజు వేసుకుని ఫెయిర్ ప్రైస్ ఎంతో నిర్ణయిస్తాము. ఫెయిర్ ప్రైస్ వస్తే ఒక్క క్షణం కూడా హెసిటేట్ చేయకుండా అమ్మేస్తుంటాం. ఇలా మనం ఇప్పటికే దాదాపుగా జనవరి నుంచి తీసుకుంటే కనుక దాదాపుగా 70-80 కంపెనీల వరకు మన ఇన్వెస్టర్లు అమ్ముకోమని చెప్పడం కూడా జరిగింది. అంటే ఫెయిర్ వాల్యూ ప్రకారం, మనం గొప్పవాళ్ళమని చెప్పడం కాదు. అంటే ఎవరైతే ఒక రూల్ ప్రకారం మార్కెట్లో చేయగలుగుతారో వాళ్ళకి ఎప్పుడూ కూడా ఎగ్జిట్ అనేది డిఫైన్ అయి ఉంటుంది. అంతేగాని మార్కెట్ పెరిగినప్పుడేమో ఆనందపడిపోవటం, అమ్మకుండా అట్టు పెట్టుకోవటం, తగ్గినప్పుడేమో అవసరం లేకపోయినా కూడా, డబ్బులు అవసరం లేకపోయినా అమ్మేసుకుని భయపడుతూ ఉంటాం. అంటే భయం మిమ్మల్ని చాలా తీవ్రమైన ఆందోళనకు గురి చేయడమే కాకుండా కోరుకోని నష్టాలను కూడా మీకు మూటగట్టి తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరే పెట్టి వెళ్ళిపోతుంది. కాబట్టి భయపడవలసిన వాళ్ళు బ్యాడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, లేదా ఫెయిర్ ప్రైస్ కన్నా బాగా పైకి వెళ్ళిపోయినా కూడా ఇంకా ఆశలతో అట్టు పెట్టుకునేవాళ్ళు. అంతేగాని ఒక రేషనల్ గా ఆలోచిస్తూ చేసేవాళ్ళు భయపడవలసిన అవసరం లేదు కదా. ఇలా గనక జరిగితే, ఇలా టెంపరీగా జరిగినటువంటి ఫాల్ మూలంగా స్పెక్యులేటర్స్ అందరూ అమ్ముతారు కాబట్టి కొనుక్కోవాల్సిన సమయం వస్తుంది అని గమనించాలి. రైట్ అండి. సో మనం అంటే అఫ్ కోర్స్ మనం చేసే స్టడీలో మనం చెప్తా ఉన్నాము కంపెనీలు ఎన్ని ఉన్నాయి, కంపెనీస్ ఎన్ని రిపోర్ట్ చేసే నెంబర్స్, వాటిల్లో ప్రాఫిట్లు ఎలా పెరుగుతున్నాయో, ఆల్మోస్ట్ 72% వరకు పెరుగుతూ వస్తున్న ప్రాఫిట్స్ పెరుగుతూ ఉండగా అంటే ఫండమెంటల్స్ ఆర్ సౌండ్. అదేమో కంపెనీ పరంగా. బట్ మెనీ పీపుల్ ఆర్ యాంగ్షియస్ టు నో మన ఎకానమీ. అఫ్ కోర్స్ స్టెబిలిటీ గురించి మనం చెప్పుకున్నాం ముందు కూడా. ఇఫ్ ప్రాబబ్లీ మోడీ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ అగైన్, స్టెబిలిటీ కంటిన్యూ అయ్యింది, గ్రోత్ ఇంపెటస్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ మనం చూడాల్సిన ఇండికేటర్స్ ఏమైనా వచ్చాయా, రిజల్ట్స్ ఏమైనా తెలిసాయా, ఆర్ వి స్టిల్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని మెయిన్ గా చాలా మంది వ్యూవర్స్ అడుగుతా ఉన్నారు. I think this is the most valid point that any investor can raise in this moment. అంటే ఎప్పుడు మార్కెట్లో కొద్దో గొప్ప బాగా తీవ్రమైన ఆటుపోట్లు ఉన్న సమయంలో ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి ఏదైనా స్ట్రాంగ్ నెంబర్స్ అంటే ఏది ఇండికేటర్స్ ఏదైనా నెగిటివ్ సైన్స్ ఇస్తున్నాయా, అలా కనుక ఇస్తున్నట్లయితే మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉందా అని ఆలోచిస్తే దట్ ఈస్ మోర్ తార్కికంగా ఆలోచించే వాళ్ళు చూడవలసిన ప్రశ్న. అంతేగాని ఎవరో ఏదో అన్నారని మార్కెట్లో 2 రోజులు పడిపోగానే భయపడతాను, నేను ఇంట్లో కూర్చుంటాను అన్నట్టు అనేది అర్థం లేని విషయం. కాబట్టి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులనే కనుక చూసినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి పోర్ట్స్ లో ట్రాఫిక్ పెరిగింది. అలాగే జిఎస్టీ బాగా ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ వే బిల్ ఇవ్వాలి కాబట్టి ఈ వే బిల్ జనరేషన్ పెరిగిపోయింది. అలాగే రైల్వే ట్రాఫిక్లు పెరిగిపోయాయి. పెట్రోలియం కన్సంప్షన్ మాత్రం కొద్దిగా 0.1% తగ్గింది. అయినా కూడా అది పాజిటివ్. ఎందుకంటే అంతకుముందు క్వార్టర్తో పోలిస్తే అంతకుముందు 2.5% తగ్గింది, ఇప్పుడు 0.1% తగ్గింది. సో కాబట్టి ఇవన్నీ కూడా కాకుండా ఎప్పుడూ కూడా ఒక మార్కెట్లో ఉన్న సెంటిమెంట్, ఎకానమీ మీద కంపెనీలకు ఎంత సెంటిమెంట్ ఉందో చూడటానికి పిఎంఐ అని ఒకటి లెక్కేస్తుంటారు, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని. అది పిఎంఐ అంటే మీనింగ్ ఏంటంటే, నా కంపెనీలో నా వ్యాపారానికి రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో అవకాశాలు బాగున్నాయా లేదా అని లెక్క వేయడానికి వాడేటువంటి నెంబరు. అది కనుక 50 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే కంట్రీలో ఎకనామిక్ గ్రోత్కి ప్రాస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నాయని భావిస్తూ ఉంటారు. 50 కన్నా తక్కువ ఉంటే మాత్రం అప్పుడు కొద్దిగా గొప్ప డేంజర్ సిగ్నల్స్ ఉన్నాయంటారు. అది ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయి దాదాపుగా 60% కన్నా కూడా పైకి వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు అన్ని వ్యాపారాలు ఒకేసారి పైకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ మెజారిటీ వ్యాపారాలను నిర్వహిస్తున్నటువంటి అధిపతులు లేక ఆ యొక్క విభాగానికి అధిపతులు అంటే పర్చేసెస్ మేనేజర్స్ అనమాట, వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి? మాకు నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగుంటుందని నమ్ముతున్నాం అంటున్నారు. అంటే బిజినెస్ చేసే వాళ్ళ నెంబర్లు బాగున్నాయి, మార్జిన్స్ బాగున్నాయి, మనం మంచి కంపెనీలే కొనుక్కుంటున్నాం. కంపెనీల్లో ఉన్న మెజారిటీ వాళ్ళు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం కన్నా రాబోయే రోజుల్లో బాగుంటుందని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ నమ్మకుండా భయపడతానంటుంది ఎవరు? ఇన్వెస్టర్లు. మరి మీరు భయపడవలసిన అవసరం ఎప్పుడన్నా ఉందా? ఎప్పుడు భయపడాలి? ఆ కంపెనీ యొక్క ప్రాస్పెక్ట్స్ దెబ్బతింటేనో, వాళ్ళు కనుక డేంజర్ సిగ్నల్స్ వాళ్ళే ఎదురు చూస్తుంటేనో భయపడాలి. కానీ లేకపోతే ఇన్వెస్టర్లుగా మనం ఎప్పుడు కూడా కంగారు పడకూడదు. అందువల్ల ఇటువంటివన్నీ కూడా అర్ధరహితం. ప్రస్తుతం ఉన్నటువంటిది ఈ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఇలాంటి ఇండికేటర్స్ ప్రకారం కనుక చూసినట్లయితే ఇండియా 7% కాదు 7.5% వరకు జీడిపి పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి నా లెక్క ప్రకారం ఇటువంటి చిన్న చిన్న ఆటుపోట్లు వస్తే కొద్దిగా గొప్ప అడ్జస్ట్మెంట్ రాక తప్పదు. కానీ ఎవరు భయపడాలి అంటే
కేవలం స్పెక్యులేషన్ చేసేవాళ్ళు లేదా డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు భయపడాలి, కానీ ఇన్వెస్టర్లు ఇంత కూడా భయపడనక్కర్లేదు. పైగా సౌండ్ బిజినెస్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ మంచి కంపెనీలు అయితేనే కొనుక్కుంటాను, తక్కువలో ఉంటేనే కొనుక్కుంటాను అనుకునే మనలాంటి కోవకి చెందిన ఇన్వెస్టర్లు ఎవ్వరూ కూడా కంగారు పడక్కర్లేదు. రైట్ అండి, అదే మీరు చెప్పినట్టుగా అంటే ఫండమెంటల్స్ ఆర్ స్టిల్ స్ట్రాంగ్, బట్ కొన్ని కంపెనీస్ ఏమో ఇప్పటికీ ఓవర్ వాల్యూడ్ అయిపోయినాయి. మీరు చెప్పినట్టుగా 70-80 కంపెనీలు మనం కూడా చెప్పున్నాం ఫేర్ ప్రైస్ రీచ్ అయినాయి, అమ్మేసుకోండి, అమ్మేసుకొని మూవ్ టువర్డ్స్ సంథింగ్ బెటర్ అని. సో అదే కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఫాలో చేస్తా ఉన్నాము. చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా మోర్ దెన్ అరౌండ్ 100 పీపుల్ హ్యావ్ షేర్డ్ ఇన్ ద లాస్ట్ వీక్ అలోన్ ఈ క్యాసులు కూడా పంపించి ఉన్నారు. వాళ్ళకి కూడా అందరికీ రిపోర్ట్స్ కూడా వెళ్ళిపోయినాయి, అందరూ అప్రిషియేట్ చేశారు. సో మీరు కూడా దయచేసి హోల్డింగ్స్ కనుక ఉంటే holdings@vivekam.co.in కి పంపించినట్లయితే వాటిల్లో ఏమైనా మీ దగ్గర ఉన్న స్టాక్స్లో ఏమైనా ఓవర్ వాల్యూడ్గా ఉన్నాయా, వాటిల్లో ఓవర్ వాల్యూడ్ అయితే అవి అమ్మేమని, ఆ ఉన్న స్టాక్స్ అమ్మేశాక తర్వాత ఎలా చేయాలనేది ఇట్స్ అనదర్ క్వశ్చన్ ఫర్ అనదర్ డే. బట్ ఫస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ఓవర్ వాల్యూడ్ కంపెనీస్ విత్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. మేక్ షూర్ టు యూజ్ ద సర్వీస్ సో దట్ యూ కెన్ టేక్ the best of information at this point, primarily at this point when market at least you are seeing a little bit of volatility. నమస్తే, నా పేరు అశ్విని. వెల్త్ టాక్ వీడియోస్కి వస్తున్న రెస్పాన్స్ మూలంగా మమ్మల్ని పలకరిస్తున్న ఎంతో మంది ఇన్వెస్టర్స్కి వారిలో ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, అలాగే వివేకం అందిస్తున్న సర్వీసెస్ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవడానికి లేదా ప్రత్యేకంగా కలవడానికి అవకాశం ఉంటుందా అని ఎంతో మంది అడుగుతూ ఉంటారు. మీ గేటెడ్ కమ్యూనిటీలో కానీ మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ 50కి పైగా ఇన్వెస్టర్స్ ఉంటే ప్రసాద్ సార్ అండ్ యశ్వంత్ సార్ని సంప్రదించి మేమే మీ దగ్గరకు వచ్చి వివరాలను అందించడమే కాకుండా పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనపడుతున్న నా నంబర్కి ఫోన్ చేస్తే చాలు. మిమ్మల్ని కలవడానికి మా టీం ఎదురు చూస్తూ ఉంటుంది. రైట్ అండి ప్రసాద్ గారు, మనం దానికంటే స్టాక్ స్పెసిఫిక్గా ఈసారి హ్యాండిల్ చేసే బదులుగా మనం పోయిన వారం చెప్పినట్టుగా ఇండస్ట్రీ ఫోకసే చేద్దాం. సో ఇండస్ట్రీస్లో మనం పోయిన వారంలా కాకుండా మీరే చెప్పండి, లేకపోతే వాట్ ఇండస్ట్రీస్ అకార్డింగ్ టు యూ ఆర్ హాట్ రైట్ నౌ. అంటే హాట్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ షోయింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్, అంటే సేల్స్ పెరుగుతూ అంటే ప్రాఫిట్లు పెరుగుతూ ఏవి బాగున్నాయి, అండ్ ఇంకా వాటిల్లో మరియు ఆ స్టాక్స్ ఆ యొక్క ఇండస్ట్రీస్లో స్టాక్స్ ఏమన్నా కొంచెం బెట్స్ ఉంటే, గుడ్ బెట్స్ ఉంటే వాటిని కూడా హైలైట్ చేస్తే డెఫినెట్లీ ఐఎమ్ షూర్ అవర్ వ్యూవర్ కమ్యూనిటీ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ ఇట్. లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఏం చేసామంటే, మనం ఏది చేసినా కూడా ఏదో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, అంతేగాని నాకు ఇది నచ్చింది కాబట్టి నేను వాళ్ళది మాట్లాడతాను, నాకు నచ్చకపోతే రేపు ఇంకో రకంగా మాట్లాడతాను అనేది మన సంస్థ నుంచి వచ్చేవాళ్ళు ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే హార్డ్ నెంబర్స్ మన ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేయాలి. లాస్ట్ టైం మనం తీసుకున్నటువంటి కారణం ఏంటంటే, ఏ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ క్యాప్ దాని యొక్క పొటెన్షియల్ మార్కెట్ క్యాప్తో పోలిస్తే బాగా తక్కువలో ఉందో చూడటం జరిగింది లాస్ట్ టైం. ఈసారి ఏం చేస్తామంటే కొద్దిగా భిన్నంగా ఉండటానికి, ఇప్పుడు మీరందరూ తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి ఈ రోజున నేను ఫోకస్ చేస్తున్నటువంటి బేసిస్ ఏంటంటే, ఏ ఇండస్ట్రీలలో, మళ్ళీ చెప్తున్నాను, ఏ ఇండస్ట్రీలలో వాటి యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ గతంలో పోలిస్తే బాగా పెరిగాయో అలా బాగా పెరిగిన మార్జిన్స్ ఉన్న కంపెనీలు తీసుకుంటే మనకు ఒక రకంగా అడ్వాంటేజ్ ఎలా వస్తుంది. ఈ కంపెనీలన్నీ కూడా డిసెంబర్లో పూర్తయినటువంటి 12 నెలల కాలానికి, దానికి ఇమ్మీడియట్గా ముందున్న 12 నెలల కాలానికి, అంటే సెప్టెంబర్లో పూర్తయిన 12 నెలల కాలానికి పోల్చి చూస్తే బాగా సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ పెంచుకున్నాయి. అంటే సేల్స్ కొంత పెరిగితే ప్రాఫిట్ బాగా పెరిగిన కంపెనీలు ఉన్నాయి. అటువంటి ఇండస్ట్రీలో కనుక మనం ఫోకస్ చేసినట్లయితే, అంటే ఉదాహరణకు ఒక ఇండస్ట్రీ తీసుకుంటే ఒక 5%, ఒక 0.3% సేల్స్ పెరిగితే కూడా వీళ్ళ ప్రాఫిట్ 30% పెరిగింది అనుకోండి. అంటే ఏమనుకోవాలి మీరు, సేల్స్ పెరగకపోయినా ప్రాఫిట్లు పెరిగాయి అంటే ఉత్తినే రావు. ఖచ్చితంగా కొద్ది గొప్ప రేషనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్స్, తెలివితేటలతో బిజినెస్ కండక్ట్ చేశారని అర్థం. అలాంటి ఇండస్ట్రీలో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే లేదా చేసి ఉన్నట్లయితే మనకి డోకా ఉండదని ధైర్యం వస్తుంది. అందువలన ఇవాళ నేను చేయబోయే ఫోకస్ ఏంటంటే, ముందు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇందులో మీరు చూస్తే కనుక నోటీస్ చేస్తే ప్యాట్ డిఫరెన్స్, అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డిఫరెన్స్ ఎంత వచ్చిందనే కాలం మీద నేను ఇండెక్స్ చేయడంతో అన్నింటికన్నా ఫస్ట్ ఏ కంపెనీ ఇండస్ట్రీ వచ్చిందో చూడండి, స్టీల్ ఇండస్ట్రీ అన్నిటికన్నా ముందు కనపడుతుంది. దాని గురించి చర్చించబోయే ముందు, దాని గురించి వివరించబోయే ముందు ప్రధానంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇందులో ఏమేం కంపెనీలు స్టీల్లో ఉన్నాయంటే 500 కోట్లు 100 కోట్ల ఉన్న కంపెనీలు కూడా కలిపితే అన్నీ కూడా పిక్చర్ మారిపోతుంది. కాబట్టి 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు మాత్రమే కన్సిడర్ చేయమని చెప్పాను. అందువల్ల 21 కంపెనీలు ఉంటే స్టీల్ ఇండస్ట్రీలో అది కేవలం 0.31% సేల్స్ పెరిగితే ఆ కంపెనీల యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంత పెరిగిందండి? 30% పెరిగింది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, ఈ ఇండస్ట్రీలో, స్టీల్ ఇండస్ట్రీలో కనుక
మనం ఇలాగే పెరుగుదల చూపిస్తున్న కంపెనీలో కనుక ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే ఇంత లాభాలు పెరుగుతున్న కంపెనీ గురించి మనకి దిగులు ఉండక్కర్లేదు, ధైర్యం పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు స్టీల్ ఇండస్ట్రీలో కనుక చూసినట్లయితే చివరిన మీకు చూపిస్తున్నట్లుగా 21.4% గ్యాప్ ఉంది. అంటే ఈ సెలెక్ట్ చేసిన 21 కంపెనీస్ యొక్క టోటల్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు 8 లక్షల కోట్లు ఉంటే దాదాపుగా 9,60,000 కోట్లకు చేరడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ ఇండస్ట్రీలో భయపడక్కర్లేదు. వెంటనే మీ మధ్యలో వచ్చే ప్రశ్న ఏంటి, స్టీల్ ఇండస్ట్రీలో ఏం కొనుక్కోవచ్చు అండి అంటారు. అది కూడా చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద నేను చూపిస్తున్న రెండవ ఇమేజ్ కనుక చూసినట్లయితే 21 కంపెనీలు ఉంటే అందులో 15 కంపెనీలు పెరిగాయి ప్రాఫిట్లు, అంటే 71% పెరిగాయి, 6 తగ్గాయి. ప్రాఫిట్లు పెరిగినాయి, ఎంత పెరిగినాయి, 40.91% పెరిగితే తగ్గినవి మాత్రం కేవలం 3% తగ్గాయి. తగ్గిన వాటి గురించి మనకు ఆలోచన అక్కర్లేదు, ఎందుకంటే మనం అంటుకోము. ఎంత చౌకలో ఉన్నా కూడా లాస్ మేకింగ్ కంపెనీలు అంటుకోము. కాబట్టి లాభాలు వస్తున్న కంపెనీల్లో, రేట్లు తక్కువ ఉన్న కంపెనీల్లో వివేకం సిద్ధాంతాల ప్రకారం అప్రూవ్ చేయబడిన కంపెనీలు ఉంటేనే కొనుక్కోవడానికి మనం ట్రై చేస్తాం. కాబట్టి ఇప్పుడు స్టీల్ ఇండస్ట్రీ నేను మీకు చూపిస్తూ అందులో గ్యాప్ ప్రకారం ఏది అన్నిటికన్నా పెరగడానికి ఛాన్స్ ఉందో కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ వెల్స్పన్ కార్పొరేషన్, ఇది కొద్దిగా వాలటాలిటీ ఎక్కువ ఉన్నా కానీ 16% సేల్స్ పెరిగితే 33% ప్రాఫిట్ పెరిగింది. దాని గ్యాప్ ఎంత ఉందండి, 525 మార్కెట్ ప్రైస్ ఉంటే 876 ఫెయిర్ ప్రైస్. సో 66% 67% ఉంది. దాని తర్వాత మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పింది, చాలా మంది ఇన్వెస్టర్లు కొనుక్కుని ఇంకా హోల్డ్ చేస్తున్నది జిండాల్ సా పైప్స్. చూస్తే కేవలం 2% సేల్స్ పెరిగితే 35% ప్రాఫిట్ పెరిగింది. దీనికి కూడా 64% వరకు గ్యాప్ ఉంది, కాబట్టి అది కూడా కొనుక్కోవడానికి అర్హత ఉన్న కంపెనీ. ఆ తర్వాత శ్యామ్ మెటాలిక్స్, అది 3% సేల్స్ పెరిగితే 6% వరకు మార్జిన్స్ పెరిగాయి. అది కూడా అప్రూవ్ అయిపోయింది కాబట్టి 623 నుంచి 1000 రూపీస్ దాకా జరగడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి ఇంకో 61%. అలాగే ఉషా మార్టిన్, తర్వాత స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, మణి మెటల్స్ అండ్ ఎలాయ్స్ అనమాట, అది కూడా. తర్వాత సూర్య రోషిని మాత్రం మీరు చూస్తే అప్రూవల్ చేయకపోగా ఎక్స్క్లూడెడ్ ఉంది. అంటే ఇటువంటి కొద్దిగా మార్కెట్లో లిక్విడిటీ తక్కువ ఉన్నా, కొద్దిగా రిటైల్ ఇన్వెస్టర్స్ కి మా అంచనాల ప్రకారం సరైనవి కావు అని తోలిస్తే ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్క్లూడ్ చేసి వదిలిపెడితే ఆ తర్వాత ఇంకొకటి జేఎస్డబ్ల్యూ స్టీల్. ఇంతవరకు నేను చెప్పిన కంపెనీల్లో అన్ని వై ఉన్న కంపెనీలు కనుక చూసినట్లయితే దాదాపుగా మీకు 6 కంపెనీలు వచ్చాయి స్టీల్ ఇండస్ట్రీ నుంచి. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసి ఉండుంటే భయపడక్కర్లేదు. ఇందులో కనుక ఇన్వెస్ట్ చేయకుండా స్టీల్ ఇండస్ట్రీలో ఇంకా దేనిలోనే ఉంటే ఇప్పుడైనా మీరు వీలైనంత త్వరగా వీటిల్లోకి మారితే కనుక మీకు మనశ్శాంతి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చినట్లయితే నెక్స్ట్ ఇంకోటి ఏం బాగుంటుంది అనుకున్నాం, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఎప్పుడూ కూడా క్యాపిటల్ గుడ్స్ లో కనుక బాగా జరుగుతున్నట్లయితే, బిజినెస్ బాగా జరుగుతూ లాభాలు బాగా వస్తున్నట్లయితే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లో కూడా అవకాశాలు బాగుంటాయి. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ చూస్తే 6 కంపెనీల నుంచి 5,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు 6 ఉన్నాయి. అందులో 2.81% ఏమో వాళ్ళ సేల్స్ పెరిగితే ఇండస్ట్రీ మొత్తానికి కలిపి, అంటే ఈ 6 కంపెనీలకు కలిపి ప్రాఫిట్ 19.67% పెరిగింది. అందుకే 2.72 lakh crores ఉన్న మార్కెట్ క్యాప్ మా లెక్క ప్రకారం 3.68 crores వరకు చేరడానికి అర్హత ఉన్నట్టుగా చెప్పాలి. అంటే 35% గ్యాప్ ఉంది ఇండస్ట్రీ లెవెల్లో. ఇంత ఇండస్ట్రీ లెవెల్లో గ్యాప్లో ఉన్నప్పుడు వెంటనే మీకు వచ్చే ప్రశ్న ఏంటి, ఇందులో కూడా ఏదైనా మంచి కంపెనీలు ఉంటే చెప్పండి అంటారు. చూద్దాం. ఇప్పుడు ఆ కంపెనీలే కనుక చూసినట్లయితే మొట్టమొదట సీజీ పవర్ ఉంది. సీజీ పవర్లో చూస్తే కొద్దిగా ప్రాఫిట్ తగ్గినట్టు కనపడినా కానీ మా అంచనా ప్రకారం, అంటే వన్ ఆఫ్ ఐటమ్ అంటారు, ఏదైనా స్పెషల్ ఐటమ్ వస్తే కనుక ఒక్కొక్కసారి ప్రాఫిట్ తగ్గచ్చు, అది కంగారు పడకుండా ఆ సీజీ పవర్ కనుక చూసినట్లయితే 434 మార్కెట్ ఉంటే 580 వరకు చేరడానికి ఛాన్స్ ఉంది, అంటే 33.58. అలాగే తర్వాత అపార్ ఇండస్ట్రీస్ చూసినట్లయితే 0.47% సేల్స్ పెరిగితే 6% మార్జిన్ పెరిగింది. అందులో చూసినట్లయితే 6,222 మార్కెట్ ప్రైస్ ఇప్పుడు ఉంటే 7,628 వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది, అంటే 22%. అలాగే హ్యావెల్స్ ఇండియా, అది కూడా 21% పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. నెక్స్ట్ యాంబర్ ఎంటర్ప్రైజెస్ లో మాత్రం అది లాస్ లోకి వెళ్ళింది, లాస్ ఉంది కాబట్టి అప్రూవ్ చేయడం జరగలేదు. సో ఆ తర్వాత ఉన్నటువంటి వీగార్డ్ ఇండస్ట్రీస్ ని మేము అప్రూవ్ చేసినా అది 20% కన్నా కూడా గ్యాప్ తక్కువ ఉంది, కాబట్టి అంతగా వీలైన కంపెనీ కాదు. ఒకటే కొనుక్కోవాలి అనుకుంటే సీజీ పవర్, 2 కొనుక్కోవాలంటే అపార్ ఇండస్ట్రీస్, 3 కొనుక్కుందాం అనుకుంటే హ్యావెల్స్ ఇండియా. ఈ మూడిట్లో మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా ఉంటే కనుక ఏ మాత్రం జంకు బంకు లేకుండా, భయం లేకుండా ఉండొచ్చు. ఇది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. మార్కెట్లో ఎప్పుడూ ఒక నానుడు ఉందండి, ఏంటంటే మార్కెట్లో భయాలకి సమాధానం ఎవరూ చెప్పలేరు. మీకు భయం వేస్తుంటే ఇంకా తగ్గదండి అని చెప్పేటువంటి అబద్ధం చెప్పే సాహసం మేము చేయము. కాబట్టి మీరు ఏం చేయాలి, మీ అంతట మీరే, మీకు శక్తి ఉన్నది, ఇటువంటి వాలటాలిటీని తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం, శక్తియుక్తులు నా దగ్గర ఉన్నాయని నమ్మాలి. ఎప్పుడు నమ్మగలుగుతారు,
రీజనబుల్గా వర్క్ చేసినప్పుడు మాత్రమే. రీజనబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సమాధానాలు, ఈ కండిషన్స్ ఉంటేనే భయపడకూడదని అనుకుని భయపడకుండా ఉండాలి అంటే మీకు వెంటనే తెలియాల్సింది ఏంటి? ఇలాగే భయపడకుండా గతంలో కూడా చేస్తుంటే నాకు మంచి మెరుగైన లాభాలు వచ్చే ఉండేయా అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలనే ఉత్సాహం మీకు ఉన్నట్లయితే మేము చెప్పినట్లుగా యశ్వంత్ లాస్ట్ వీక్లో చెప్పాడు, ఈ వీక్లో కూడా చెప్తున్నాడు. ఏమని? మీ దగ్గర కనుక హోల్డింగ్స్ ఉన్నట్లయితే మీరు వెంటనే చేయవలసిన పని ఏంటి? అందులో ఓవర్ ప్రైస్ ఉన్న షేర్లు తీసేయాలి. ఓవర్ ప్రైస్ అని ఎప్పుడు తెలుస్తుంది? ఆ కంపెనీకి ఫెయిర్ ప్రైస్తో పోలిస్తే తెలుస్తుంది. ఫెయిర్ ప్రైస్ ఎలా తెలుస్తుంది? మీ దగ్గర ఉన్న హోల్డింగ్స్ని కనీసం షేర్ చేసుకుంటే మేము ఫ్రీగా చేసే సర్వీస్ ద్వారా మీ హోల్డింగ్స్ అన్నిటిని చెక్ చేసి ఏ కంపెనీ లాభాలు పెంచుకుంటున్నది, ఒకవేళ లాభాలు పెంచుకుంటున్నా ఆల్రెడీ ఓవర్ ప్రైస్ ఉంటే ఏమిటో చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అలా కాకుండా లాభాలు తగ్గుతున్నట్లయితే చౌకలో ఉన్నా కూడా కొనకూడదంటాం కాబట్టి దాన్ని కూడా అమ్మవేయమని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ప్రిన్సిపల్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం ప్రాసెస్ అయితే మీ పోర్ట్ఫోలియోలో ఉండదగిన షేర్స్ ఏవి, ఉండకూడని షేర్స్ ఏవో చెప్పడం అనేది మాకు అంతగా కష్టమైన పని కాదు. పైగా మేము ఇదంతా కూడా ఇన్వెస్టర్లు ప్రతి ఒక్కళ్ళకి ఒకసారి మాత్రం ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో మీ హోల్డింగ్స్ కనుక మాకు holdings@vivekam.co.inకి పంపించినట్లయితే అన్ని హోల్డింగ్స్ని రివ్యూ చేసి అందులో అమ్మవలసిన స్టాక్స్ ఏంటో చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం ద్వారా కనీసం బ్యాడ్ స్టాక్స్ని తీసేస్తే మీ మిగిలిన పోర్ట్ఫోలియోనా ధైర్యంగా ఉంటుంది. అప్పటికి కూడా మీకు భయం తగ్గకపోతే అమ్మితే వచ్చిన డబ్బుల్ని ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకోవచ్చు. అలా ఎక్కడ పెట్టుకోవాలండి? బ్యాంకుల్లో ఇస్తే 6% వస్తుంది అంటే మీరు కనుక మాకు ఇన్ఫర్మేషన్ రాసినట్లయితే fixedIncome@vivekam.co.inకి రాసినట్లయితే అలా మీకు భయపడుతున్న సమయంలో ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్లో బ్యాంకులు ఇచ్చే 6, 7, 8% బదులుగా 12, 13% వరకు వచ్చే సాధనాలు ఉన్నాయని, ఏమాత్రం సేఫ్టీకి డోకా ఉండదని కూడా చెప్పడం జరుగుతుంది. అవి సూచించడం ద్వారా మీకు ఉన్నంతకాలం, మీకు వీలైనంత కాలం మీకు మతి స్థిమితం కొద్దిగా గొప్ప చేకూరే వరకు కూడా కావాలంటే ఫిక్స్డ్ ఇన్కమ్లో పెట్టుకోవచ్చు. అది 6 నెలల నుంచి 2 years వరకు టైం పీరియడ్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కాబట్టి మీ డబ్బుకు భద్రత ఉంటుంది, రిటర్న్ ఎక్కువ వస్తుంది. తిరిగి మళ్ళీ మార్కెట్లోకి వచ్చేటప్పటికి మీ డబ్బు కొద్దిగా గొప్ప పెరిగే ఉంటుంది. ఇవన్నీ సాధనాలు మీకు అందుబాటులో తేవటం మా విధి. అది వాడుకుంటారో లేదో మీ ఇష్టం. కాబట్టి అరటి పండు తీసుకొచ్చి మీ టేబుల్ మీద పెడతారు కానీ అది ఒలిచి పెట్టండి, ముక్కలు కోసి నోట్లో పెట్టండి అనడం తప్పు. సో మీరు దయచేసి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంది వచ్చే అవకాశాలని అందబుచ్చుకోవటం మీరు చేయవలసిన పని. మేము తీసుకురావడం వరకు మేము చేయగలం కానీ మీ చేత దానిపైన ప్రేరేపించడం మాత్రం మేము చేయకూడదు, మేము చెయ్యం. మీ అంతటి మీరు ఇంట్రెస్ట్ ఉండి చేసినట్లయితే మీకు నేర్పడానికి వివిధ అవకాశాలు మేము ముంగిట వాల్చడానికి మాత్రం మేము తయారుగా ఉంటామని గమనించాం. రైట్ అండి, ఐ థింక్ యూ హ్యావ్ కంక్లూడెడ్ ఇట్ వెరీ వెల్. అంటే మా బాధ్యత ఓన్లీ ఆపర్చునిటీలు, అసలు ఇన్స్ట్రుమెంట్ గురించి అవేర్నెస్ తేవడం వరకే. వారి యొక్క ఇంపాక్ట్, వారి యొక్క ప్రోజు కాన్స్ డిబేట్ చేసి ఆర్గ్యుమెంట్లా ప్రజెంట్ చేయడం వరకే మా బాధ్యత. సో మేక్ షూర్ టు ట్రై అండ్ గెట్ ద మోస్ట్ ఆఫ్ యూజింగ్ ద సర్వీస్. ఆ ఈ క్యాష్ సర్వీస్ అనేది వాడుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రం డెఫినెట్గా చేయండి. So with that, let us conclude this week. Again, let us catch up next week. Thank you.